ప్రియమైన దేవుడి సంగమా దేవుని బిడ్డ దేవాది దేవుడు మనల్ని గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ పరిశుద్ధ దినం వరకు మనల్ని కాచి కాపాడినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనము పోయిన ఆదివారము మరెన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ ఆదివారం కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. వాక్యోపదేశానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు వేలాది వందలు నీకు తండ్రి. మమ్మల్ని ఇంతవరకు సజీవుల కణ కాచి కాపాడినారు. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే ఈ వీడియో ద్వారా అయ్యా నీ యొక్క పరిశుద్ధ వాకులను వింటున్నారు. అయ్యా, నీ వాక్యానుసారంగా ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వాళ్ళని కూడా మీరు కాచి కాపాడిన నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా, బిడ్డ కుటుంబాలు దీవించండి. అయ్యా, కుటుంబాలు కట్టబడాలయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, వాక్యం ఎత్తబోచుండగా అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా ఎవరికి ఏ వాక్ కావాలో ఆ వాక్యం ఎంతో అందించమని ఏ స్పష్టనామలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక. ఆమెన్. వాక్య ఉపదేశంలోకి వెళ్దాం. చూడండి, మనం గడిచిన ఆదివారము అపోస్తలుల బోధ గురించి, అదేవిధంగా సంఘ జీవితం గురించి మనము నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ ఆదివారం కూడా కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే శిష్యత్వము, నాయకత్వం గురించి మనము నేర్చుకుపోతున్నాం. శిష్యత్వము, నాయకత్వము. శిష్యత్వం అనగా ఏమి, నాయకత్వం అనగా ఏమని కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకుంటున్నాం. చూడండి, అపోస్తలుల బోధ కేవలం బోధ వరకే పరిమితం కాలేదు. అంటే సమస్త జనులను శిష్యులుగా చేసింది. అదేవిధంగా అపోస్తలులకు బోధ నాయకులను కూడా ఏర్పాటు చేసిందని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. చూడండి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచున్నను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు అపోస్తలులు అనబడిన వారు ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు వారు అక్కడిని విడిచిపెట్టి పౌలు వారిని, అపోస్తలులు అనబడిన వారందరినీ పౌలు ఎఫెసు సంఘంలో విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలోకి బయలుదేరి వెళ్ళారు. ఎందుకు? యూదులతో తర్కించుటకు, యూదులకు చెప్పుటకు, యూదులకు బోధించుటకు ఆయన వెళ్ళి ఉన్నాడు. యూదులు ఎవరు అంటే దేవుని నమ్మని వారు. ఆ యూదులకు బోధించడానికి తనతో పాటు వచ్చిన వారిని ఎఫెసు సంఘంలో పెట్టి, ఎఫెసు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి పౌలు మాత్రం ఏం చేశాడమ్మా? పౌలు ఏం చేశాడు? యూదయాలకి వెళ్ళి ఉన్నాడు. అదేవిధంగా చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రీస్తులో నిన్ను విడిచి వచ్చి తిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనము పోయిన ఆదివారం చెప్పుకున్న మాట, క్రీస్తులో విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు. ఇందాకే
ఎపిఎస్సి సంఘంలో విడిచిపెట్టి ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు క్రేతు అనే ప్రాంతంలో విడిచిపెట్టి ఉన్నారు. రెండింటి తేడా చూడండి. ఎపిఎస్సి ఎక్కడ, క్రేతు ఎక్కడ? ఎపిఎస్సి సంఘం ఎక్కడ, క్రేతు ఎక్కడ? అర్థం చేసుకోండి. ఎపిఎస్సి సంఘంలో శిష్యులుగా ఉంచబడ్డారు. ఎపిఎస్సి సంఘంలో శిష్యులుగా ఉంచబడ్డారు. క్రేతు విషయం వచ్చేసరికి ఏమైనారు? నాయకులై ఉన్నారు. తేడా గమనించండి. శిష్యత్వము ఎపిఎస్సి సంఘంలో ఉన్నప్పుడు, క్రేతుకు వచ్చినప్పుడు నాయకత్వం, నాయకులు. అదేవిధంగా చూడండి, రెండవ మాటగా మనం చూసినట్లయితే పంపుట మనం చూస్తాం. పంపుట ఎవరు ఎక్కడికి పంపాడు? మనకి స్వస్థత లేదు. బైబిల్లో రాయబడి ఉంది. యేసుని వెంబడించిన 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు, 12 దేశాలకు పంపబడ్డారు. అందులో ఒకడు మన భారతదేశానికి వచ్చి దేవుని పరిచయం చేశారు. కాబట్టి ఎవరో కాదు, ఎవరమ్మా? థామస్ అనగా తోమా అనబడే వ్యక్తి మన భారతదేశానికి వచ్చి దేవుణ్ణి పరిచయం చేశారు, యేసుక్రీస్తుని పరిచయం చేశారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 18. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 18 చూసినట్లయితే 18 చూసినట్లయితే నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? మీరు పంపబడుటలో మొదటిగా లోకమునకు పంపబడుతా అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, ఈ భూలోకానికి పంపబడి ఉన్నాడు. ఎన్నో నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే మాటలు మనం చూడవచ్చు. అదేవిధంగా 20వ అధ్యాయము 21వ వచనం, 20వ అధ్యాయము 21వ వచనం. చూడండి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు? అలా ఆయన అనగా యేసుక్రీస్తు వారు అలాగ చెప్పి, ఈ విధంగా చెప్పి వారికి తన చేతులను, చూడండి, మరలా సమాధానము కలుగును గాక అని చెప్పి యేసుక్రీస్తు వారిని పంపిన తండ్రి యెహోవా దేవుని గురించి చెబుతూ, అయ్యా, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు కనుక నేను మిమ్మల్ని పంపును అంటే, తండ్రి కుమారుని భూమి మీదకి పంపించాడు. కుమారుడు వచ్చి మనకి నీతి న్యాయము బోధించి, వాక్యాన్ని బోధించి, ధర్మశాస్త్రం నెరవేర్చి మనల్ని కూడా అనేక మందికి సువార్త ప్రకటించమని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? సమస్త లోకాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి.
అదేవిధంగా చూడండి, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం 31వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31 చూసినట్లయితే చూడండి, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నుండుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అలెలుయా. యూదయ, గలిలయ, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సువార్త అక్కడితో ఆగలేదు. అపోస్తలుల బోధ అక్కడితో ఆగలేదు. ఏ దేశాలకి వెళ్ళింది? మొదలుగా యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో కూడా, దేశాల్లో కూడా వెళ్ళి ఉన్నది. ఆ వాక్యము వెళ్ళటమే కాదు, మన సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది, సమాధానము కలుగు చేసింది, ప్రభువునందు భయము కలుగు చేసింది, పరిశుద్ధాత్మ ఉందని తెలియజేసింది. చూడండి, అపోస్తలుల బోధ బాగా శ్రమతో కూడిన బోధ. మనం ఇప్పుడు బోధించే బోధ శ్రమతో కూడింది కాదు. అపోస్తలుల బోధ బాగా శ్రమతో కూడిన బోధగా మనం బైబిల్లో చూస్తాం. చూడండి, 11వ అధ్యాయము 19 నుండి 21 చూడండి. 11వ అధ్యాయము 19 నుంచి 21 చూడండి. స్టెఫెను విషయములలో కలిగిన శ్రమను బట్టి చూడరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోక్య దేశముల వరకు సంచరించురి. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యం అక్కడితోనే కాదు, స్టెఫెను ద్వారా కూడా, అపోస్తలుడైన స్టెఫెను ద్వారా ఎక్కడ బోధింపబడింది? ఫెనీకే, కుప్ర, అంతియోకియా ఆ దేశాలకు కూడా వాక్యము వెళ్ళింది. కృప్యులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండేది. ఇక్కడేమంటున్నాడు? కొందరు కృషిలో కొందరు, కురేనీయులో కొందరు వారిలో ఉన్నారు అపోస్తలులు. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు అంతియోకియా నుండి గ్రీసు దేశవారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించరు. అంతేకాదు, ఫెనీకే, కుప్ర, అంతియోకియా కాదు కానీ గ్రీసు దేశంలో కూడా వాళ్ళు ప్రభు సువార్త బోధించి ఉన్నారు. ప్రభు హస్తము వారికి తోడు కనుక నమ్మిన వారి నెక్కలు ప్రభు తట్టు తిరిగి. అపోస్తలులు బోధిస్తూ ఉండగా దేవుని యొక్క హస్తము ఆయనకి తోడుగా ఉండి కనుక అనేక మంది రక్షింపబడి బాప్తిస్మము పొంది ఉన్నారు. చూడండి,
చివరి మాటగా 13వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే చూడండి. అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబ్బా, నిగేరనబడిన సిమియోను, కురేనైన లూకియా, చతుర్థాధిపతియైన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేరి. ఎవరున్నారమ్మా? చూడండి, ఇక్కడేమంటున్నాడు? 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే బర్నబ్బా, సిమియోను, లూకియా, హేరోదుతో అదేవిధంగా సౌలు అనబడిన వారు కూడా ప్రవక్తలే. అంటే దేవుని వాక్యాన్ని బోధించు అపోస్తలులు అనబడిన వారు. హేరోదు రాజు కాదండి. హేరోదు రాజు వేరు, ఈ హేరోదు వేరు. మనం హేరోదు అంటే అయ్యో హేరోదు కూడా వాక్యాన్ని బోధిస్తాడా అని మనం అనుకుంటాం. నేను చెప్పేది రాజు హేరోదు గురించి కాదు నేను మాట్లాడేది. హేరోదు అనబడిన అపోస్తుడు హేరోదు ఒక అపోస్తుడైన హేరోదు. కాబట్టి ఆయన కూడా దేవుని వాక్యాన్ని బోధించి ఉన్నాడు. వారు ప్రభువుని సేవించుటూ ఉపవాసము చేస్తుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబ్బాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక ప్రజలని వారితో చెప్పాను. ఇక్కడేమంటున్నాడు? అంతేకాదు కానీ బర్నబ్బా ఉపవాసము ఉండగా పరిశుద్ధాత్మ బర్నబ్బా కూడా ఇక్కడ అపోస్తలుగా పిలవచ్చు. అదేవిధంగా చివరికి చూడండి, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడేమంటున్నాడు చూడండి. అంతేవిధంగా వీళ్ళందరూ అపోస్తలులు పడిన వారందరూ వాక్యాన్ని బోధించడమే కాదు, వాక్యానుసారంగా జీవించి అనేక మందిని రక్షించి దేవుడి యొక్క సువార్త అందించడానికి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఉన్నాడు. మన యేసుక్రీస్తు వారు కూడా తాను అప్పగింపబడే ముందు ఏం చేస్తాడు అంటే శిష్యులని ఒక చోట సమకూర్చి, ఇదిగో నా సువార్త మీకు అందించబడుతుంది కనుక మీరు సమస్త లోకాలకు వెళ్ళి సువార్తలు చెయ్యండి అని తమ శిష్యులతో ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడు. మనం కూడా దైవ సేవకులు అనబడుతున్నాం. మనం కూడా ఏం చేయాలి? సమస్త లోకాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అప్పుడే దేవుడి యొక్క కరుణ కటాక్షము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి సువార్త ఎవరు సొంతము కానే కాదు, అది మన యందు ఉంచబడిన ఒక ఆయుధం. ఆ ఆయుధం ఉంటేనే మనము ఏదైనా చేయగలం. ఈ వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వక వందములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.